వీళ్ళ మోటో ఏంటి ఒక్కసారి మీతో మాట్లాడే ముందు ఒక్కసారి పరం గారిని కూడా పలకరిస్తాను. పరమేశ్వర్ గారు, సో నిజానికి ఆ ఇంటర్వ్యూ చూస్తున్నంతసేపు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. ఏది ఈ ఎంపీ ఎవరైతే ఉన్నారో రుహుల్లా చాలా సాఫిస్టికేటెడ్గా, ఈవెన్ కామెంట్స్ కూడా చాలా ఇంటెలెక్చువల్ పర్సన్ మనకు లభించాడు ఒక ఎంపీగా అనే కామెంట్స్ను కూడా చూసాం. తీరా చూస్తే అక్కడ కాశ్మీరీ పండిట్లది జరిగిన ఊచకోతను హాద్సా అనడం, అంటే ఒక ప్రమాదంగా అభివర్ణించడం, అండ్ ఆ ప్రమాదంలో కొన్ని మైనార్టీ వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా చనిపోయిన సందర్భం ఉంది. సో వాళ్ళ బాధలు కూడా ఉన్నాయి, మిగతా వాళ్ళ బాధలు కూడా ఉన్నాయి అంటూ చాలా దాన్ని డీగ్రేడ్ చేసిన సందర్భం ఒకటైతే, తిరిగి వెనక్కి రావాలి వీళ్ళందరికీ క్షమాపణ చెప్తున్నాము, వెనక్కి రావాలి అనేది ఈయన దాన్ని తీసుకొని ముందుకు వస్తున్నాడు. అటు కాశ్మీరీ ఫైల్స్లో జరిగిందంతా కూడా నమ్మకండి, అది ఎక్కడ జరిగిందో కూడా తెలీదు. తర్వాత బీజేపీ చెప్పే మాటల్ని విని మీరు ఉద్రేకపూరితంగా ఉండకండి. కొంతమంది మెజారిటీ వర్గం వాళ్ళు మైనార్టీల రక్తదాహంతో ఉన్నారు, అట్లాంటి వాళ్ళని క్రియేట్ చేస్తున్నారు. చాలా చాలా వివాదాస్పదంగా మాట్లాడిన సందర్భం ఇది. చూస్తుంటేనే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఎలా కప్పిపుచ్చుతున్నారో అని కనపడుతున్న ఆవేదన. సో నిజానికి ఎలా అర్థం చేసుకోవాలి అక్కడ సిచ్యువేషన్స్ని, ఏ ఉద్దేశంతో ఇంత డీగ్రేడెడ్గా మాట్లాడే పరిస్థితులు అక్కడ ఉన్నాయి, దాన్ని నిజాల్ని ఎలా అర్థం చేసుకోవాలి మిగతా వాళ్ళు కూడా? ఓకే, ఇది రెండు మూడు ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి వన్ ఈజ్ ది పొలిటికల్ ఆస్పెక్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పొలిటికల్ ఆస్పెక్ట్. మీరు చూస్తే ఏ పార్టీ నుంచి వచ్చాడు ఆయన? నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఎలక్షన్ రిజల్ట్ ఏమైంది? వాళ్ళ పార్టీ చీఫే ఓడిపోయాడు ఎలక్షన్. సో ఒకటి వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే, ఇన్నాళ్ళు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఫ్యామిలీ ఇంకా ఫారూక్ అబ్దుల్లా ఫ్యామిలీ చేస్తున్న ఇంజస్టిసెస్, కాశ్మీర్లో చేస్తున్న తప్పుడు పనులన్నీ మెల్లిమెల్లంగా పబ్లిక్ కి అర్థమవుతున్నాయి. వాళ్ళు కాశ్మీర్ అని పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుని పైసలు సంపాదించి వాళ్ళు రెండు ఫ్యామిలీస్ గ్రో అవుతున్నాయి. వాళ్ళ పిల్లలేమో లండన్ లోను యుఎస్ లోను చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటారు, హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళు మాత్రం కాశ్మీర్ క్వశ్చన్ వెళ్తున్నారు. ఎందుకంటే పవర్ కావాలి, పవర్ ఉంటే వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి. మిగతా వాళ్ళు ఎవరిదైనా కాశ్మీర్ లో ఎవరు బాగుపడ్డారు? కాశ్మీర్ లో ఉన్నవాడు బాగుపడ్డవాడు అంటూ ఎవరు లేడు, పొలిటీషియన్స్ తప్ప. అది ఎందుకు బాగుపడ్డారు? ఆర్టికల్ 370 ఆర్టికల్ 35A వల్ల, వాళ్ళు చేసిన ఆర్టికల్స్ వల్లనే వాళ్ళు బాగుపడ్డారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ పబ్లిక్ రికగ్నిషన్ పబ్లిక్ ఫ్యాన్ఫేర్ వెళ్ళిపోతుంది వాళ్ళకి. సో వాళ్ళు ఏ విధంగా అయినా సరే ఆ పబ్లిక్ ని వెనక్కి తీసుకురావాలి. సో ఏమైపోయిందంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని 2 భాగాలుగా లేకపోతే 3 భాగాలుగా విడదీశారంటే, వ్యాలీ అనేది, జమ్మూ కాశ్మీర్ వ్యాలీ అనేది ముస్లిం డామినేటెడ్. ఎందుకు? ఆర్టికల్ 370 అది 1990 కాశ్మీర్ పండిట్ ఊచకోత తర్వాత ఎక్సోడస్ ఆఫ్ హిందూస్, కాశ్మీరీ పండిట్స్ వెళ్ళిపోయారు కాబట్టి మొత్తం ముస్లిం పాపులేషన్ ఉండిపోయింది. మీరు ఎటువైపు ఎలా మాట్లాడినా కూడా, ఇది తప్పు అన్నా తప్పు కాకపోయినా కూడా, వరల్డ్ నోన్ ఫ్యాక్ట్ ఏంటంటే ముస్లిమ్స్ అనేవాళ్ళు ఎన్ మాస్ ఓట్ చేస్తారు. ఒక ముస్లిం క్యాండిడేట్ నించోబెట్టండి, వాడు క్రిమినల్ అవనండి, టెర్రరిస్ట్ అవనండి, వాడికి అగేన్స్ట్ ఒక క్రిస్టియన్ గానీ హిందువుని కానీ నించోబెట్టారంటే ముస్లిమ్స్ అందరూ వెళ్ళి ముస్లిమ్స్ కి ఓట్ చేస్తారు. వాడు మంచి చేస్తున్నాడా వాడు చెడు చేస్తున్నాడా అనేది వాళ్ళకి అనవసరం. సో ఉదాహరణ మీ కళ్ళ ముందే ఉంది, హైదరాబాద్ లో ఓవైసీ ఫ్యామిలీ హైదరాబాద్ సీట్ మీద ఎందుకు వచ్చిందంటే అది ముస్లిమ్స్ ఎన్ మాస్ ఓట్ చేస్తారు, అంతకన్నా ఏం లేదు. వాళ్ళు హైదరాబాద్ డెవలప్ చేయడానికి ఏం చేశారు? ఓల్డ్ సిటీలో డెవలప్ చేయడానికి ఏం చేశారు? మూడు విషయాలు చెప్పండి. నేను ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగిన వాడిని, వేరే ఆర్మీలో సర్వీస్ చేశాను కానీ పుట్టింది పెరిగింది మొత్తం అంతా నేను ఓల్డ్ సిటీలో, హైదరాబాద్ లో. సో నాకు చెప్పండి, ఓల్డ్ సిటీని డెవలప్ చేయడానికి, ఎడ్యుకేషనల్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి ఓవైసీ కాంట్రిబ్యూట్ చేసింది, ఓవైసీ ఫ్యామిలీ కాంట్రిబ్యూట్ చేసింది ఏంటి చెప్పానండి. ఒక డెక్కన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది, ఒక డెక్కన్ వాళ్ళది హాస్పిటల్ ఉంది, రెండింటిల్లో పైసలు దండుకోవడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. సో ఏమవుతుందంటే ఎన్మాస్ ముస్లిమ్స్ అనేవాళ్ళు ఓట్ చేస్తారు. సో ఆ ముస్లిం ఓటర్ ని వెనక్కి నేషనల్ కాన్ఫరెన్స్ తీసుకురావడానికి ఇది ఒక ఎఫర్ట్ అండి. చాలా మీరు అన్న పాయింట్ చాలా కరెక్ట్, చాలా వ్యాలిడ్ కూడా. చాలా ఎడ్యుకేటెడ్ గా, చాలా హై ఇంటెలెక్చువల్ గా మాట్లాడడానికి, దట్ ఈస్ ద ఎయిమ్. అదే ఎయిమ్ కదా. హై ఇంటెలెక్చువల్ గా వచ్చి ఒక స్క్రిప్టెడ్ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చి, ఒకవైపు నుంచి మేము అపాలజైజ్ చేస్తున్నాము, హిందూస్ అందరూ కాశ్మీర్ పండిట్స్ అందరూ వెనక్కి రావాలంటున్నాడు. రెండో వైపు నుంచి కాశ్మీర్ ఫైల్స్ చూపించింది తప్పు. ఆ కాశ్మీర్ ఫైల్స్ ఆ టైంలో జరిగిన దానిలో ముస్లిమ్స్ కూడా చనిపోయి ఉంటారండి. ఎంతమంది హిందూస్ చనిపోయారు, ఎలా చనిపోయారు, ఎంతమంది ముస్లిమ్స్ చనిపోయారు, ఎలా చనిపోయారు అనేది ఒకటి మీరు ఫ్యాక్ట్ షీట్ చేసి చూస్తే చాలా క్లియర్ గా అది టార్గెటెడ్ అండ్ ప్లాన్డ్ కిల్లింగ్ అండ్ విత్ షెల్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ దేర్, లోకల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ దేర్ చాలా క్లియర్ గా తెలుసు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన మాట్లాడింది చాలా కంఫర్టబుల్ గా అవాయిడ్ చేస్తుంది ఏంటంటే, హిందూ పండిట్ ఫ్యామిలీస్ లో ఉండి పనులు చేసుకున్న వాళ్ళు కూడా
వాళ్ళ ఇంట్లో తిని వాళ్ళ తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన సందర్భాలు వందలు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో పనిచేసిన వాళ్ళే ఆ ఇంటి యజమానులను చంపిన సందర్భాలు వందలు ఉన్నాయి. అది మీరు ఏమైనా అనొచ్చు, అది వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ వల్ల చంపారు, వాళ్ళకి తెలియక చంపారు అని 100 కథలు చెప్పొచ్చు మీరు. కానీ వాడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడా లేదా? సింపుల్ ఫ్యాక్ట్ ఇస్, ఏ ఇంట్లో అయితే పనిచేశాడో వాళ్ళ ఇంటిని వాళ్ళనే ఎక్స్పోజ్ చేసి వాళ్ళనే చంపి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని చెరడానికి దారి చూపించి వాడు చంపడం అవన్నీ జరిగాయి. గిరిజా మట్టు గారి కేసు శశిధర్ గారు తీశారు. అది ఇప్పటికి కూడా కేసు చదివారంటే కంట్లో నీళ్లు తిరుగుతాయి, ఎంత ఘోరంగా చంపారు ఆవిడని. అండ్ ఆవిడేమైనా యాంటీ ముస్లిం యాక్టివిటీ చేసిందా, యాంటీ కాశ్మీర్ యాక్టివిటీ చేసిందా, పోనీ యాంటీ నేషనల్ యాక్టివిటీ ఏమైనా చేసిందా అంటే అలాంటివి కూడా లేదు. సింపుల్ లా అబైడింగ్ సిటిజన్ ఆవిడ. హిందూ ముస్లిం మర్చిపోండి, సింపుల్ లా అబైడింగ్ సిటిజన్ ఆవిడని అలా చంపడానికి కారణం ఏంటి? ఏమీ లేదు. ఇట్ ఇస్ జస్ట్ హిందూ హేట్రెడ్ అంతే. ఎలాగైనా కాశ్మీర్ పండిట్స్ బయటికి తరిమేయాలన్న ఒక సింపుల్ ఏంటో వీళ్ళు చేసిన పని. సో ఇప్పుడు దాన్ని జస్టిఫై చేసుకోవడం, నేను కాశ్మీర్ ఫైల్స్ చూపించింది తప్పు అంటున్నాడు. సార్ తప్పు అయితే నిజమేంటి నువ్వు చెప్పుకోని, నిజం ఏం జరిగింది, ఎందుకు వెళ్ళిపోయారు? కాశ్మీర్ ఫైల్స్ చూపించింది తప్పు ఒప్పుకుందాం ఒక నిమిషాన్ని. మరి ఎందుకు ఏమీ లేకుండా కాశ్మీర్ పండిట్స్ కాశ్మీర్ వదిలి వెళ్ళిపోయారండి? వాళ్ళ ఇళ్ళు వాళ్ళ ప్రాపర్టీస్, వేల మంది వాళ్ళ ఇళ్ళు వాళ్ళ ప్రాపర్టీస్, అంత మంచి రీజియన్ కాశ్మీర్, అంత ప్రాస్పరస్ రీజియన్, టూరిస్ట్ రీజియన్, అది వదిలేసి ఎందుకు పారిపోయారు? ఎందుకంటే అనౌన్స్ జరిగింది, ఇవాళ రాత్రి దాటి మీకు 24 గంటలు ఇస్తున్నాము, మీరు వదిలి వెళ్ళకపోతే మిమ్మల్ని చంపేయడం జరుగుతుంది, చంపేస్తాము, మీరు 24 గంటలు దొరికినా కూడా చంపేస్తాము, దొరకకుండా వెళ్ళిపోతే మీ అదృష్టం వెళ్ళిపోండి అని చెప్పారు క్లియర్ గా, మైక్ల మీద అనౌన్స్ చేశారు. సో అది చేయకపోతే ఎవడైనా ఎందుకు వదిలి వెళ్తాడండి? ఇవాళ నా ఇల్లు ఇక్కడ ఉంది, నేను ఎందుకు వదిలి వెళ్తాను? ఇల్లు నాకు కారణం లేకపోతే, ఏదో మంచి ఉద్యోగం వచ్చిందో, మంచి కెరియర్ ప్రాస్పెక్ట్ వచ్చిందో, లేకపోతే మా పిల్లోడికి వేరే చోట ఏమైనా మంచి ఆపర్చునిటీ వచ్చిందనో, ఏదైనా రీజన్ లేకపోతే నేను ఎందుకు వదిలి వెళ్తానండి? నా ఇల్లు ఎక్స్టేనియస్ రీజన్ ఉంది కాబట్టి వదిలి వెళ్తాను కదా. సో ఆ రీజన్ వెళ్ళిపోయి చెప్పండి. ఒకటి వెళ్ళాడంటే అనుకోవచ్చు, ఇద్దరు వెళ్ళాడంటే అనుకోవచ్చు, వేలు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోవడం అంటే ఎందుకైంది? సరే, వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారు మీరు? ఆ ఇళ్లను ఆక్రమించుకోవడం కానీ, ఆ ఇళ్లను తగలేయడం కానీ చేశారు. ఎందుకు చేశారు అది? పోనీ దానికి ఆన్సర్ చెప్పారా? పోనీ దానికి కూడా ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. సో ఇవన్నీ ఒకటి ఏంటంటే, ఆయన మీరు రూహుల్లా గారి ఒకటి అది మీరు చూశారు. అన్ఫార్చునేట్లీ ఎంపీ కాబట్టి గారు అనాల్సి వస్తుంది, రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ దీస్ ఆర్ ఆల్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ అండి. మీరు ఆయన పార్లమెంట్ లో ఫస్ట్ స్పీచ్ వినండి, ఆయన మాట్లాడిన విధానం అది వినండి. 370 ఆర్టికల్ 370 అరగంటలో మీరు తీసుకొచ్చారు, అరగంటలో అప్రూవ్ చేయించింది బీజేపీ అన్నాడు. యాక్చువల్ గా ఏంటి? ఫ్యాక్చువల్ గా ఏంటి? 9.5 గంటలు 10 గంటలు డిబేట్ జరిగిందండి. దాని తర్వాత ఆర్టికల్ 370 అబ్రోగేషన్ అప్రూవ్ అయిందండి. సో అబద్ధాలు చెప్పడానికి జంకర్ వీళ్ళు. అబద్ధాలు చెప్పడానికి జంకర్ వాళ్ళని మనం మన కర్మ, మన దరిద్రం ఏంటంటే సగం మందిని మనం ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ గా ఈ అబద్ధాలు చెప్పేవాళ్ళని తీసుకొచ్చి మన నెత్తి మీద కూర్చోబెట్టుకుంటున్నాము వాళ్ళు. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అవి అన్నది కూడా మనము డెమోక్రటిక్ గా ఎలక్ట్ కాని ఒక ప్రైమ్ మినిస్టర్, ఎందుకు పేరు తీసుకోవడం ఎందుకు, అందరికీ తెలుసు డెమోక్రటిక్ గా ఎవరు ఎలక్ట్ కాలేదు. మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ సెలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్, నామినేటెడ్ అండి, నామినేటెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆయన. సో కాంగ్రెస్ కన్వెన్షన్ లో 0 ఓట్లు వచ్చాయని ఆయన ప్రైమ్ మినిస్టర్ ఎట్లా అయ్యాడు? మేము పెద్ద ఇప్పుడు నేను మాట్లాడితే ఈ టాక్ కూడా ఇది యాంటీ కాంగ్రెస్, బీజేపీ, ప్రో బీజేపీ అంటారు, బట్ దిస్ ఇస్ హిస్టారికల్ ఫ్యాక్ట్. నెహ్రూ గారికి 0 ఓట్లు వచ్చాయి, ఆయన ఎందుకు అయ్యాడు ప్రైమ్ మినిస్టర్? సో ఇవన్నీ నాన్ డెమోక్రటికల్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆయన. ఇవాళ మీరు మోడీ గారిని 100 మాట్లాడి దూషిస్తారు, సరే దూషిస్తున్నారు, ఓకే, ఆయన తప్పే. కానీ 240 సీట్లు వచ్చాయి కదా ఆయనకి. మీకు 20 సీట్లు ఉండి దేవగౌడ గారే ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, 30 సీట్లు ఉండి చంద్రశేఖర్ గారే ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, 30 సీట్లు ఉండి. అలా 30 సీట్లు ఉండి అయినప్పుడు మోడీ గారు ఆల్ ఓవర్ ఇండియా 240 సీట్లు వచ్చి ప్రీ పోల్ అలయన్స్ తో 290 సీట్లు వచ్చిన ఆయనకి, ఆయన ప్రైమ్ మినిస్టర్ అయితే తప్పేముంది? అంటే పబ్లిక్ ఓటు వేసినట్టే కదండి. ఎలక్షన్ ఓటు వేసిన 100 మందిలో ప్రతి 100 మందిలో 42 మంది మోదీ గారికి ఓటు వేశారు. మీరు మ్యాండేట్ ఇచ్చాము, ఆయన పని చేయనీయకుండానే మీరు ముందరే ఆపేసి ఇలాంటి స్టేట్మెంట్స్ చేసి దేశాన్ని తప్పుదారి పట్టించాలని చూస్తే అది బేసికలీ సీకింగ్ ఇంపార్టెన్స్ అండి, అంతకన్నా ఏమీ లేదు. ఓకే కాళిదాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. కాళిదాస్ గారు, సో ఫాలో అవుతున్నారు కదా మన ఈ టాపిక్ని. సో ఓవరాల్గా అంటే ఈ వ్యాఖ్యలు చాలా స్మూత్గా
ఇంటర్వ్యూలో మాట్లాడిన వ్యాఖ్యలు నిజానికి చరిత్ర తెలుసుకోకుండా లేదా చరిత్ర తెలిసినా దాన్ని కప్పిపుచ్చే విధంగా మాట్లాడిన వ్యాఖ్యలు నిజంగా ఎలాంటి నష్టం చేకూరుస్తున్నాయి? అండ్ ఇప్పుడు కూడా ఈవెన్ ఈ 10 సంవత్సరాల్లో కూడా మరి కాశ్మీరీ పండిట్లు ఎందుకు వెనక్కి రాలేకపోయారు, మోదీ గవర్నమెంట్ ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోయింది అనే ప్రశ్న వేస్తూ ఉన్నారు. మరి నిజంగా ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈరోజు, ఎందుకు తీసుకురాలేకపోతుంది అని అనుకోవాలా, లేకపోతే ఇంకా పరిస్థితి ప్రశాంతంగా రాలేదు, పూర్తిగా నమ్మకం రాలేదు కాశ్మీరీ పండిట్లకు అనుకోవాలా, ఎలా అర్థం చేసుకోవాలి? తోటి ప్యానల్ సభ్యులకి నమస్కారం అండి. ఓకే, మీరు అడిగింది ముందు 2-3 భాగాలుగా ఉంది. మొదటి ఇంటర్వ్యూ గురించి మాట్లాడారు. ఇందాకే జస్ట్ ఐ జాయిన్ పరమేశ్వర్ గారు మాట్లాడుతున్నప్పుడు గోముఖ వ్యాఘ్రాలు అని ఉంటాయి, విన్నారు? అవునవును. ఇది ఆ కేటగిరీకి చెందినమాట. అంటే చాలా స్మూత్ గా, సొఫిస్టికేటెడ్ గా, చాలా అప్పీలింగ్ గా ఆయన ప్రసంగ పాఠం మొత్తం మనం వింటే ఎంతో మంది దళితుల్ని, హిందువుల్ని కూడా, ముస్లిం సమాయకుల్ని, వీళ్ళందరినీ ఊచకోత కోసేశారు. అంటే టోటల్ 1 సైడెడ్ గా మాట్లాడుతున్నాడు ఆయన. మమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి పంపించేయాలి, అన్యాయం చేశారు, రక్తపాతం సృష్టించారు. సరే, మరి చనిపోయినటువంటి భద్రతా దళాల పరిస్థితి ఏంటండి? మరి వాళ్ళని ఎవరు చంపారు? భారతదేశ చరిత్రలో నిజాయితీగా మాట్లాడుకుంటే మొట్టమొదటిసారిగా ఒక ఆయుధమో, రాయో, కర్రో పోలీసుల నుంచి ఎప్పుడు పడలేదండి. విధ్వంసకారులో, వేర్పాటువాదులో, లేదా ఏదైనా ఒక ఇన్సిడెంట్, ఉదాహరణకు ఆ రోజుల్లో ఆంధ్ర సపరేట్ స్టేట్ కావాలంటూ శ్రీకాకుళంలో కూడా కాల్పులు జరిగాయి స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి. కానీ మొత్తం చరిత్ర చూస్తే 47 నుంచి ఇంక్లూడింగ్ కాశ్మీర్, వాళ్ళ మీద, భద్రతా దళాల మీద, వ్యవస్థ మీద, ప్రభుత్వ సంస్థల మీద, ప్రభుత్వ ఆస్తుల మీద, అవసరమైతే ప్రైవేట్ ఆస్తుల మీద మొట్టమొదటిసారిగా ఒక ఆయుధాన్ని ప్రయోగించింది వీళ్ళే. మరి అలాంటప్పుడు ఈ మానవ హక్కులు మరి పోలీసుల్లో లేరా? ఈ రోజు వరకు ఎవరు ఈ పాయింట్ రేస్ చేయట్లా. మరి పోలీసులో దళితులు లేరా, యువకులు లేరా, తల్లిదండ్రి లేని వాళ్ళు ఒక్కడే ఆధారమైనటువంటి కుటుంబాలు లేవా? మరి వాళ్ళ మీద దమనకాండ చేయొచ్చా? ప్రిన్సిపల్స్ ఏమన్నా కానీ నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవచ్చు, నీకు అది నచ్చకపోవచ్చు. కానీ ముందు హింసకు దిగింది ఎవరు? హింసను ప్రేరేపించింది ఎవరు? ఈ రోజుకి చరిత్రలో మనం చాలా న్యాయంగా 1-2 మినహా కొన్ని ఎన్కౌంటర్లు అవన్నీ పక్కన పెట్టగా 99.9% ప్రవోకేషన్ అవతల వాళ్ళకు మొదలయ్యి ఇక్కడ ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో వస్తేనే ఇక్కడి నుంచి అయింది ఫస్ట్ పాయింట్. ఇక కాశ్మీర్కి వస్తే శాంతి భద్రతల సమస్య కాదు, అది టెర్రరిజం, వేర్పాటువాదం, పోలీసు, భద్రతా దళాలు. ఇంకా క్రూషియల్ పాయింట్కి వస్తే జమ్మూ ప్రాంతానికి ఈ కాశ్మీరీ పండిట్స్, హిందూస్, వీళ్ళందరినీ భయపెట్టి ఊచకోత కోసి వెళ్ళగొట్టాలి. దిస్ ఈస్ ద టార్గెట్. ఏమని? సో దట్ మేము ఇంకా అక్కడ ఉండలేము, మేము భయపడతాము, ఇక ఇదంతా మాదే. ఎందుకంత విద్వేషం? స్పష్టంగా మతోన్మాదం. కాఫీర్లు, మన మతం వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు కాఫీర్లు. వీళ్ళకి మద్దతుగా రకరకాల స్లీపర్ సెల్స్, అంటే మనం ఇంతవరకు స్లీపర్ సెల్స్ అంటే ఆయుధాలు సప్లై చేసేవాళ్ళు, ప్లాన్స్ ఇచ్చేవాళ్ళు, రకరకాల విధ్వంసానికి పూనుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ వేర్పాటవాదులు ప్రసంగ పాఠాలు అవి వింటే కూడా మరి వాళ్ళు కూడా స్లీపర్ సెల్సే కదా, వేరే రూపంలో ఉన్నారు. అంతే కదా, వేరే రూపంలో ఉన్నారు. ఈ రోజు ఈ పంధా ఎందుకు? ఇప్పుడు చూడండి, 2.5 లక్షల మెజారిటీతో ఫరూక్ అబ్దుల్లా మీద గెలవటం అంటే అక్కడ మరి ఓట్లేసిన వాళ్ళని ఏమనాలని, మంచి చెడు తెలీదా ఎవరిని ఎన్నుకోవాలో? అంటే ఈ పోటీ చేసిన అతనికి స్పష్టంగా తెలుసు ఇటువంటి భావనతో ప్రజలు ఉన్నారు. ఎప్పటి వాళ్ళండి? చరిత్రలో మీరు అడిగారు, చరిత్రలో 1947 వాళ్ళు కాదు, వీళ్ళందరూ 1980-90 దశకంలో పుట్టిన ఇప్పటి తరం వాళ్ళు. మహా అయితే 70 దశకంలో పుట్టిన వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు పాత తరం వాళ్ళు. సో ఒకవైపు ఉగ్రవాదం ద్వారా పరిస్థితిని చిన్నాభిన్నం చేయటము, ఇది రెండవ మార్గం. అంటే మనం ఏం చెప్పుకుంటాం, మంది ప్రపంచంలో కల్లా పెద్ద ప్రజాస్వామ్యము, గొప్ప సెక్యులర్ వ్యవస్థ. అంటే ఇక్కడ అతని పంధా ఏమిటంటే, లేదా అతని వెనకాలన్న వ్యూహకర్తలు వీళ్ళందరి పంధా ఏంటి? అవతల వాడి కన్నుని వాడి వేలుతోనే పొడవాలి. అంతే. ఎలా పొడవాలి? ప్రజాస్వామ్యబద్ధంగా నేను ఎన్నికయ్యాను, నన్ను ఎవడేం పీక్కళ్ళు. ఎవరు మొన్న ఒక ఆయన జై పాలస్తీనా, ఎల్లుండి ఇంకొకటి జై పాకిస్తాన్ అంటాడు, ఆ మర్నాడు ఒకటి జై కసప్ అంటాడు, ఆ తర్వాత ఇంకొకడు జై లష్కర్ ఇ తోయిబా అంటాడు. అంటే ఇదంతా ఇంటలెక్చువల్ వార్ అన్నమాట. మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు,
అంటే ప్రజలు ఎన్నుకున్నారు ప్రజాస్వామ్యంలో అంటే నువ్వు దేశ విద్రోహానికి వేర్పాటువాదానికి నాకు లైసెన్స్ ఇచ్చారు అన్నది బాహాటంగా చెప్తున్నారు. నాకు వచ్చిన 2.5 లక్షల ఓట్ల మెజారిటీతో నేను గెలిచాను అంటే అతని పోలైనవా మెజారిటీ నాకు అంత ఐడియా లేదు చెప్తున్నా. 2.5 లక్షలు అయితే ఫిగర్ మాత్రం కరెక్ట్. సో గెలిచాను అంటే నా భావజాలానికి లేదా నాలాంటి భావజాలం ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారని చెప్తున్నాడు అతను. సింపుల్ గా డైరెక్ట్ గా చెప్తున్నాడు. అంతే. రెండవది విషయం ఎక్కడ వెళ్ళగక్కుతున్నాడు, ఆర్టికల్ 370 దాని మీద రగిలిపోతున్నారు వీళ్ళందరూ. అవును. ఇప్పుడు ఈ రోజు భద్రతా దళాల మీద ఆర్మీ వాళ్ళకి తెలుసు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారని. ఒక రేజిమెంట్ రీప్లేస్ అయితే ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళ బాధ అది కాదు. ఆర్టికల్ 370 గనక పరిపూర్ణంగా నెక్స్ట్ కమింగ్ 2, 3, 4, 5 ఏళ్లలో వర్కౌట్ అయితే ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా దిగువనున్న పంజాబ్ నుంచి, ఎందుకంటే పంజాబ్ లో చాలా ఏళ్ళు ఉన్నారు, పరమేశ్వర్ గారు కూడా ఉండుంటారు, అక్కడ ప్రజలు చేస్తే యూనిఫామ్ జాబ్స్ లో చేస్తారు, లేకపోతే చక్కటి వ్యవసాయం బిజినెస్ చేసుకుంటారు. ఈ 4వది ఉండదు వాళ్ళ దగ్గర. ఓకే. పంజాబీ ఎక్కడికైనా వెళ్ళగలరు వాళ్ళు. సో వీళ్ళందరూ వచ్చి రేపు సెటిల్ అయిపోతే అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజానీకం వీళ్ళతో కలిసిపోతే, మమైకం అయిపోతే, కలిసిపోవటం అంటే వాళ్ళకి ఉపాధి దొరికి టూరిజం ఇంప్రూవ్ అయ్యి ఇతర పరిశ్రమలు వస్తే ఇక వేర్పాటువాదం ఉండదుగా. ఉండదు కదా. వాళ్ళందరూ ఒకటే అయిపోతారుగా. అవును. ఇది కాక జమ్మూ అండ్ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కూడా అక్కడి ప్రజలు వాస్తవాన్ని గ్రహించారు. వాళ్ళని కలుపుకోవాలా లేదా మనం చాలా పెద్ద డిబేట్ చేసాం, ఆ రిస్క్ పక్కన పెడతాం. అంటే అక్కడ పట్టుదారుతోంది. కాశ్మీర్ లోయలో భద్రతా దళాల చేతిలో చాలా వరకు సాగు దెబ్బతిన్నారు. అవసరమైతే ఘర్మే గుస్కే మారేంగే అని బాలాకోట్ బాంబింగ్ తో ప్రూవ్ చేశాము కనుక ఇది నెక్స్ట్ పంధ. నేను ఒక సాఫ్ట్ ఉగ్రవాద అభిప్రాయాలు, ఉగ్రవాదం అంటే ఒప్పుకోను నేను. ఇక్కడ దమనకాండ జరిగింది. ఇది ఈ భావజాలాన్ని ఒక సాఫ్ట్ రూపంలో ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించే ఏదైతే కుయుక్తులు ఉన్నాయో, కుట్ర ఉందో ఈ రూపాన్ని కూడా తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఒక్క మాట అండి, మనం ఇప్పుడు రకరకాల జర్నలిజంలు ఉన్నాయి, మీరు చేస్తున్నారు, చాలా వందల ఛానల్స్ వచ్చేసాయి. మన అరుంధతి రాయ్ దాంట్లో కూడా వీళ్ళు కూడా ఒక కాంట్రవర్షియల్ పర్సన్స్ ని ఎవరైతే అంటే నార్మల్ వ్యాఖ్యలు కాకుండా తీవ్ర దుమారాన్ని రేపేది, వాళ్ళ రేటింగ్స్ కన్ననివ్వండి లేదా అవతల వాళ్ళు ఫాల్స్ ప్రాపగాండా కోసం. సో ఇటువంటిని కూడా ప్రజావేదిక మీదకి తీసుకువెళ్తే వాళ్ళు కూడా దేశద్రోహానికి పాల్పడుతున్నట్టే కదా లెక్క. అంతే కదండి. మరి ఇప్పుడు ఏదో 1-2 సిద్ధాంతాలు రాజకీయ విభేదాలు ఉండదు, దాని మీద ఎన్ని చర్చలైనా అది ఇయ్యచ్చు. కానీ దేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని, దేశం యొక్క ఇంటిగ్రిటీని ఇన్ని వేల మంది, పోనీ అతని మాటల్లో కూడా కొన్ని వేల మంది చనిపోయారు, మరి భద్రతా దళాలు చనిపోయారు, రెండు వైపుల నుంచి ఘోరమైన నష్టం జరిగింది. పాస్తులు సంపాదించుకోవచ్చు, పోయిన ప్రాణాలు తేలేంగా. ఇటువంటి వాళ్ళందరినీ నువ్వు వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళకి ప్రాపగాండా ఇచ్చి నువ్వు దేశానికి ఏం సందేశం ఇస్తున్నారండి? ఇది బాధ్యతాయుతమైనటువంటి జర్నలిజమేనా? డెఫినెట్ గా కాదు కదా. సో అంటే రెండవదండి, అసలు ఎన్నికల చట్టాలలో ఉన్న లొసుగులు ఉపయోగించుకొని జైల్లో ఉన్నవాడు కూడా మిగతా నేరస్తులు అది ఆరోపణలు ప్రూవ్ కావాలి అవంతా అది వేరు. కానీ ఇక్కడ అత్యంత తీవ్రమైన నేరం, వ్యక్తిగతంగా నన్ను అడిగితే ఒక రేపు మర్డర్ కన్నా కూడా దేశద్రోహం అన్నది అత్యంత తీవ్రమైన నేరం. ఇది చాలా స్పష్టంగా నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అటువంటి నేరారోపణలు నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అంటే ఆషామాషా కాదు కదా, ఏదో లోకల్ సిఏనో ఎస్ఐనో అక్కడ ప్రజలు ఇచ్చిన కంప్లైంట్ మీద వేసింది కాదు. సో అటువంటి కేటగిరీ కింద వచ్చిన వాళ్ళని పోటీ చేసే హక్కు ఇవ్వటం అనేది ఒక భయంకరమైన లొసుగు. డైరెక్ట్ తీవ్ర ఇతను సానుభూతి పరుడు, టెర్రరిస్టులకి డబ్బు సహాయం చేశాడన్న ఆరోపణ ప్రధానంగా. రేపు డైరెక్ట్ గా కసబ్ లాంటి వాడు నేను పోటీ చేస్తా అంటాడు, చట్టాలను సవరించకపోతే అప్పుడు ఏం చేస్తాం? ఆ తర్వాత ఇంకొక వేర్పాటువాది నా మతంలో ఖడ్గం ధరించే అవకాశం ఉంది, నేను పార్లమెంట్ లో అసెంబ్లీలో వచ్చేస్తాను, తేడా వచ్చిన వాళ్ళని నరుకుతా అంటాడు. అంటే దీనికి అంతెక్కడ అంటే రాను భయంకరమైన పోకడలు పోతున్నాయి. ఎక్కడికక్కడ ఎప్పుడైతే ఇటువంటి పోకడ పోయిందో చాలా అర్జెంట్ గా బిజినెస్ అడ్వైజరీ కమిటీస్ లో డిస్కస్ చేసినవన్నీ మానేసి అత్యంత కఠినమైనటువంటి చట్టం తేవాలి.
విఘాతానికి, దేశ నమ్మక ద్రోహానికి, వేర్పాటువాదానికి Okay. ఎట్టి పరిస్థితుల్లో. లేకపోతే ఇంత కష్టపడి పెంచి పోషించిన ప్రజాస్వామ్యము వచ్చే 10-15 ఏళ్లలో మళ్ళా ముక్కలు చెక్కలయ్యే ప్రమాదము చాలా తీవ్రం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.